నా బిడ్డ పోయింది. నా బిడ్డను దొంగలు మోసం చేసిరు, ట్రాప్ చేసిరు. నా అమ్మాయిని ట్రాప్ చేసి మోసం చేసిరు. అమ్మలారా అక్కలారా, నా బిడ్డ పోయింది. నా బిడ్డకు నా చుట్టే ఉండి నా కళ్ళను పరిచయం చేసిర్రు. అమ్మలారా బిడ్డలారా, నా బిడ్డను బీటెక్ కొని మంచి కాలేజీలో చదివించిన అమ్మలారా. అయ్యా, ఇట్లాంటి బిడ్డలను మీ పిల్లలకు అన్యాయం చేసుకోకూరి. చూశారుగా ఓ కూతురు చేసిన మోసానికి తండ్రి పడుతున్న వేదన. అల్లారు ముద్దుగా కూతుర్ను పెంచుకున్నాడు. ఆమె భవిష్యత్తు కోసం తన కళ్లతో కళ్ళు కన్నాడు. తన కూతురుని పెద్ద ఉద్యోగంలో చూడాలని కళ్ళు కన్నాడు. కట్ చేస్తే ప్రేమ పెళ్లి చేసుకుని తండ్రిని కాదనుకుంది ఆ కూతురు. దీంతో ఆ కన్న హృదయం తట్టుకోలేకపోయింది. ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురి పట్ల ఏ తండ్రి చేయని పని చేశాడు ఆయన. బతికుండగానే కూతురికి పిండం పెట్టి దినం చేశాడా తండ్రి. అయ్యలారా అమ్మలారా, తనలా ఎవరూ మోసపోవద్దు అంటూ ఆ తండ్రి పెడుతున్న కన్నీళ్లు ఇప్పుడు ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిరిసిల్లకు చెందిన చిలివేరు మురళి కుమార్తె అనూష బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఆమె ఓ యువకుణ్ణి ప్రేమించింది. అయితే ఇంట్లో విషయం తెలియడంతో తండ్రి వారించాడు. ఈ వయసులో ఇలాంటి పనులు సరికాదని వార్నింగ్ ఇచ్చాడు. బుద్ధిగా చదువుకోవాలని సూచించాడు. అనూష మాత్రం తండ్రి మాటలను పట్టించుకోలేదు. తమను విడదీస్తారేమో అనే భయంతో ఇంటి నుంచి పారిపోయి తండ్రికి ఇష్టం లేని పెళ్లి చేసుకుంది. కళ్లల్లో పెట్టుకుని చూసిన బిడ్డ చేసిన పనికి ఆ తండ్రి గుండె బద్దలైంది. గుండెల మీద నడక నేర్చుకున్న కూతురు ఇలా గుండెలపై తన్ని వెళ్లిపోవడాన్ని తండ్రి జీర్ణించుకోలేకపోయాడు. తీవ్ర మనస్తాపానికి గురైన అనూష తండ్రి తన కన్న బిడ్డ చనిపోయిందంటూ ఫ్లెక్సీ వేయించాడు. బంధువులందరినీ పిలిచి బిడ్డకు పిండం పెట్టాడు. ఈ ఫోటో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమ్మలారా అయ్యలారా, నా బిడ్డ వెళ్లిపోయింది. మంచి కాలేజీలో చదువుతున్న మా అమ్మాయిని కొందరు ట్రాప్ చేశారు. ఇలా ఎవరూ బతకొద్దు. మీ తల్లిదండ్రులకు అన్యాయం చేయొద్దు. మీ కాళ్లు మొక్కుతా అంటూ ఆ తండ్రి పెడుతున్న కన్నీళ్లు ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసును మెలేస్తున్నాయి. అయ్యలారా అమ్మలారా, బిడ్డ ఇట్లాంటి భక్తులు మీరు బతకాలి. తల్లిదండ్రులకు అన్యాయం చేయకూరి. అమ్మా